బయటికి. ఎంత ధైర్యమే నీకు? నువ్వేం చేసినా అడిగేవాళ్ళేరు అనుకుంటున్నావా? ఏమైందమ్మా? ఈ అలేఖ్య పోలీస్ స్టేషన్ లో ఉన్న మాధవ్ని కొట్టమని ఆ పోలీసులకి చెప్పిందంట. డబ్బులు కూడా ఇచ్చిందంట. దీన్నేం చేసిన పాపం లేదమ్మా. ఏమే, కేసు పెట్టి నా బిడ్డని స్టేషన్ లో కూర్చోబెట్టా. అది చాలదని నా బిడ్డని కొట్టిస్తావా? ఎక్కడి నుంచి వచ్చిందే నీకు ఆ ధైర్యం? ఎవరిని చూసుకొని? పుట్టి బుద్ధి ఎరిగాక మా తమ్ముడిని మేము ఒక్క మాట కూడా అనలేదు. అలాంటిది ఎవరితోనో కొట్టిస్తావా? ఏయ్, మాట్లాడమేంటి? ఎంత పొగరుంటే సొంత మరిదినే కొట్టిస్తావు? దీని బ్రతుక్కి ఆ వరుసలో విలువలు కూడా తెలుసా? వదినంటే తల్లి తర్వాత తల్లి అంటారు. ఏ వదినైనా ఇలాంటి పనులు చేస్తుందా? ఈ రోజు నిన్ను వదిలిపెట్టను. రావే బయటికి రా. ఏమైందక్క? ఎందుకు అరుస్తున్నావు? నీ భార్య ఎంత ఘనకార్యం చేసిందో తెలుసా? ఏం చేశాను ఏంటి అని అడగాల్సిన అవసరం లేదు బావా. వాళ్ళకి కావాల్సింది నువ్వు నన్ను కొట్టడం తిట్టడం. ఒకేసారి నీ చేతులతో చెప్పాయి బావా, వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. డ్రామాలాడకు. రాఘవ, ఇది స్టేషన్లో ఉన్న మాధవని కొట్టించింది. తమ్ముడిని కొట్టించిందని తెలిసాక కూడా చూస్తూ ఎలా ఊరుకుంటాను? నా కడుపు రగిలిపోయింది. ఎందుకు వదినా? ఎందుకు నా మీద అన్న అబండాలు వేస్తున్నావు? నేను మాధవ్ని వేధించడం ఏంటి? ప్రాణం పోయినా పని చేస్తానా? నా మరిది అంటే ఎవరు? నా బిడ్డ లాంటి వాడు కాదా? రే రాఘవ, ఇంకా చూస్తున్నావేంట్రా? ఇది మాటలతో మాయ చేస్తోందిరా. చూసావా బావా, నువ్వు ఆలోచించే అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళ మాటలు నమ్మి నన్నేదో ఒకటి చేయమంటున్నారు. వీళ్ళకి కావాల్సింది అదే, నన్ను చంపటం. ఇలా రోజు వీళ్ళ మాటలు పడితే నేను బతకలేను బావా. ఇంతకంటే నీ చేతుల్లో ఆనందంగా చచ్చిపోతాను. నన్ను చంపే బావా. రాఘవ, అది నాటకాలు ఆడుతుంది. మన మాధవ్ని పోలీసులతో కొట్టించిందిరా.